దళిత బిడ్డ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన చేసి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని స్పీకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాలంలో ఏనాడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సభ మర్యాదలు కాపాడే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న గురువారం రోజు టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ మీద అమర్యాదగా మాట్లాడడం స్పీకర్ విషయంలో జరిగింది. దాన్ని వారి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి, స్పీకర్ గారికి క్షమాపణలు చెప్పండి అని చెప్తే వినిపించుకోకుండా చాలా అహంకారపూరిత ధోరణిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడం జరిగింది. అయితే ఆయనని ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ప్రతిపాదించిన తర్వాత స్పీకర్ గారు ఈ సమావేశాల్లో జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళ జ్ఞానోదయం కాలేదు. గతంలో వాళ్ళు చాలా నియంత్రిత ధోరణిలో వ్యవహరించారు. అప్పుడు ఏవైతే ఇదే బడ్జెట్ సమావేశంలో గతంలో సంపత్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇద్దరిని కూడా వాళ్ళు గొడవ చేసిండ్రు అన్న ఉద్దేశంతో వాళ్ళ శాసనసభ సభ్యత్వాలే రద్దు చేసిండ్రు. ఆ తర్వాత బీజేపీ నాయకుల్ని కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇట్లా వాళ్ళు నియంత్రిత ధోరణిలో ఆ రోజు ప్రవర్తించి ఇవాళ వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నట్టు స్పీకర్ చేసిన పని తప్పు అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ఆ పద్ధతులు అనేటివి పాటించాలి అని చెప్పేసి మేము టీఆర్ఎస్ నాయకులకు సూచిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ ఈ విషయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మన మంచిర్యాల పట్టణంలో నిరసన కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం. తప్పకుండా ఇది ఇంకొకసారి వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం.